అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరిదయ్యా గొడ్డల పార్టీ అని చెప్పి అడగటం, ఆయన చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి హత్యల గురించి వాటి గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దానికి రిటర్న్ కౌంటర్ ఇచ్చేశారు. ఇక జగన్ బాగా మంచి పవర్ఫుల్ లేడీ క్యాండిడేట్నో లేకపోతే పవర్ఫుల్ వాళ్ళ పార్టీ తరపున ఒక వాయిస్ బాగున్న వాళ్ళు దింపుతారేమో అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ సీన్లోకి ఎంట్రీ అయింది ఎవరయ్యా అంటే, తర్వాత ఎవరిది గొడ్డల పార్టీ, ఎప్పటించి మీ బతుకెంత, మీ వ్యవహారం ఎంత అంటే ఎవరో తెలుసా? ఈ వాయిస్ ఎవరితో తెలుసా? ఒకప్పుడు స్టేజీల మీద అరికథలకి హార్మోని పెట్టి వాయించేటువంటి మా లపాకి ఒక గుడ్డ సంచి మెడకు తగిలించుకొని ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాస్తానని ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించి ఎన్టీఆర్ జీవితానికి ముగింపు కథ రాసినటువంటి ఒక మహాసాధ్వి మొదటి భర్త బతికుండగానే విడాకులు ఇవ్వకుండా రెండవ భర్తతోటి పిల్లల కనాలని, తద్వారా రాజకీయంగా ఆయన్ని హస్తగతం చేసుకొని ఆ పార్టీని హస్తగతం చేయాలన్నటువంటి ఒక సెకండి పాత్ర పోషించినటువంటి ఒక ముదురు ముసల తాటి నుంజ లక్ష్మీపార్వతి ఈ ఈ ఈ బోకు బయటకు వచ్చి మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు నీ బతుకంతా అబద్ధాలు ఆడటమే. చంద్రబాబు నాయుడు నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక్క రోజన్నా సక్రమంగా ఉన్నావా? పెద్దోళ్ళు మనకి ఒక సామెత చెప్తారు, గుణమన్నా మాలిని నీ గుణం మానుకోవేనంటే, నా గుణమే నా తనువన్నా మానుకుంటాను కానీ నా గుణం మానుకోండి గుడిసేడి దాన్ని నేను అని చెప్పేసి అందంట. అంటే సావనైనా చస్తానే కానీ నా బుద్ధి నా గుణాన్ని మార్చుకోనని చెప్పింది. అట్లాంటి వాళ్ళల్లో ఎవరయ్యా ఉదాహరణ ఎగ్జాంపుల్ అంటే లక్ష్మీపార్వతి. ఈ లక్ష్మీపార్వతికి నేను చెప్పేది ఏంటంటే, నీ బతుకేందో నీ చరిత్ర ఏందో మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూశారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆల్రెడీ అందరూ కూడా 70mm సినిమాల్లో విజువల్స్ వేసి చూపించేశారు. ఇక నువ్వు మళ్ళీ స్పెషల్గా చంద్రబాబు నాయుడుకి సిగ్గులేదు, లోకేష్కి సిగ్గులేదు అని చెప్పి నువ్వు సిగ్గుల గురించి మాట్లాడుతున్నావు అంటే, బహుశా మనం సిగ్గిడిచాం కదా, ఇంకా మనం ఏది మాట్లాడినా జనాలు కూడా ఏముందిలే అనుకుంటారని చెప్పేసి. సరే, ఆమె ఏమంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రామరాజ్యం అంట. ఆయన ప్రభుత్వంలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టలేదు, దాడి చేయలేదు. అసలు ఆయన ప్రభుత్వంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లా టచ్ చేయలే. కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాలను కూడా ఎక్కడా వాళ్ళు టచ్ చేయలే అని మా లక్ష్మీపార్వతి చెబుతుంది. సరే, ఈ లక్ష్మీపార్వతి ఈ లపాకి పేల్చేటువంటి సీమ టపాకాయలు ఏందో ఒకసారి మనం చూసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత మనకి సాలిడ్గా గట్టిగా, ఎందుకంటే లక్ష్మీపార్వతి లాంటి ఒక పనికి మాలినటువంటి శిఖండి పాత్ర పోషిస్తున్నటువంటి ఆడదాన్ని బహుశా భారతంలో కూడా ఇటువంటి ఆడవాళ్ళకి స్థానం లేదు. అటువంటి ఒక మహాపత్తిత్తు అయినటువంటి లక్ష్మీపార్వతి ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. పనికిమాలిన రాజకీయాలన్నీ. కానీ గొడ్డల పార్టీ ఏంటి, దరిద్రం ఏంటి? అస్తమాను అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి నువ్వు కనీసం మాట, మర్యాద, మన్నన అనేది కూడా తెలియదా నీకు? ఏదైనా సరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అర్థం లేదా? మొన్నటిదాకా లడ్డు మీద పడే ఏడ్చావు, అది అబద్ధమని తేలటంతో చివరి సుప్రీంకోర్టే కలుగజేసుకునేసరి నోరు మూసావు. ఇంత అబద్ధమాడినటువంటి నువ్వు అసలు రాజీనామా చెయ్యాలి కదా ఒక ముఖ్యమంత్రిగా. స్వయంగా నువ్వే చెప్పి మళ్ళీ ఎలా సిగ్గు లేకుండా పదవిలో కొనసాగుతూ ఉంటారు? ఇన్ని అబద్ధాలు జగన్ గారి మీద సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ గొడ్డల పార్టీ మొన్న స్పష్టంగా చాలా సిబిఐ కానీ 3 సార్లు పంపించావు నీ లాయర్తో, ఆమెని సునీత అని వాళ్ళందరినీ కూడా. ఏమైంది ఫైనల్గా? ఏమీ లేదు కేసులో. అసలు జగన్ గారికి భారతిరెడ్డి గారి సంబంధమే లేదని చెప్పి కోర్టే చెప్పింది కదా, సిబిఐ కోర్టు. అయినా కూడా గొడ్డల పార్టీని ఎలా మాట్లాడతావు? అసలు సిగ్గుందా నీకు చంద్రబాబు నాయుడు? ఏమాత్రమైన సిగ్గుందా ఇలా అబద్ధాలు ఆడటానికి? స్వయంగా కోర్టులు, సిబిఐ అన్నీ చెప్పినా కూడా ఆయన లేదని మళ్ళీ అదే పాట పాడుకుంటూ నువ్వు. ఎందుకంటే నీకు మొదటి నుంచి కూడా ఈ గోబిల్స్ ప్రచారం అనేది అదో ఇష్టం కదా. నీవు పనికి మాలినటువంటి ఒక పచ్చ మందను పెట్టుకున్నావు నువ్వు, మీడియా మందని. అది ఒక పనికి మాలిన మంద. ఎందుకంటే జర్నలిజానికి ఒక పెద్ద మచ్చ నీ మీడియా కూడా. చూసారు కదా. సరే, ఏమంటుందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి గారు అసలు టచ్ చేయలేదన్నాడు. తోటా చంద్రయ్య నీ అమ్మ మొగుడా, నందం సుబ్బయ్య నీ అమ్మ మొగుడా, గాలియా ఎవడు
నడి రోడ్డు మీద చంపేశారు. వాళ్ళు ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. 5 ఏళ్ళు గడిచిపోయిందిలే, గూగుల్లో హిస్టరీ వెళ్ళిపోయిందిలే, జనాలు మర్చిపోయారు కదా అని నువ్వు పొద్దున్నే లేచి నీ నీ దరిద్రపు కొట్టు మొహానికి ఒక మేకప్ వేసుకొని మీడియా ముందుకు వచ్చి సొల్లు మాట్లాడితే జనాలు ఎవరు వినరు. అర్థమైందా? గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అధికార మతంతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు కార్యకర్తల మీద. నేను అడుగుతున్నా, ఎన్టీఆర్ గారి విగ్రహాల మీద దాడి చేస్తే ఎవరో ఫోన్ చేసి లక్ష్మీపార్వతి గారు ఇలా ఎన్టీఆర్ గారి విగ్రహాల మీద దాడి చేస్తుంటే మీరు ఎందుకు స్పందించారంటే, నోరు ముయ్యరా అని లకారాలతో మాట్లాడినటువంటి లకారాలకి అకారాన్ని చేర్చిన బోడి ముండవు నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఏదో పెద్ద జనాలంతా మర్చిపోయారులే, ఇవాళ వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయి, మనం మీడియా ముందుకు వచ్చి సొల్లు అభారాలు మాట్లాడితే సరిపోయిద్ది అనేటువంటి మాటలు, ఆ స్థాయిని మించిన మాటలు మాట్లాడితే నీ హార్మోని పెట్టె పగిలిపోయిద్ది. గుర్తుపెట్టుకో, మామూలుగా కూడా ఉండదు నీకు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఉసుగొలిపితే అన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి నువ్వు దొంగ ఏడుపులు ఏడ్చినా, వగలమాడి ఏడుపులు ఏడ్చినా అసలు ఆంధ్రప్రదేశ్లో నిన్ను దేకే వాళ్ళే లేరు. ఈ మధ్య కొత్తగా లక్ష్మీపార్వతి కొత్తగా అలవాటు చేసుకుంది. నేను మొన్న ఒక వీడియో చూశాను, సంక్షేమానికి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని వీళ్ళు తిట్టడమే టార్గెట్గా పెట్టుకుంది. కానీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసేటువంటి కేఎస్ ప్రసాద్, పాషాంగా కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమో ఒక టార్గెట్ ఇచ్చారు, అమ్మ నువ్వు నారా వాళ్ళ కుటుంబాన్ని తిరగటమే కాదు, నందమూరి వాళ్ళ కుటుంబాన్ని తిరగటమే కాదు, కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలు వేసి పైకి లేపాలి, ఎందుకంటే ఈ జాకీలు వేసేటువంటి ఆర్టిస్టుల లిస్టు తగ్గిపోయింది కాబట్టి ఆ పథకాన్ని నువ్వు కూడా తీసుకోవాలని చెప్పడంతో ఇక మనకి ఎగ్గా ఇంతకుముందు స్టేజ్ల మీద హార్మోని వాయించింది, ఇప్పుడు ఆఫ్ ద స్టేజ్ల కింద జాకీలు బిగిస్తుంది. పెద్ద తేడా ఏం లేదు, పైసలు వస్తే ఏ పని చేయడానికైనా వెనుకన్నటువంటి ఒక డర్టీ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మీపార్వతి. ఇక సంక్షేమానికి పెద్దపీట వేసిన ఆరాధ్య దైవుడు, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి మహాయోగ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఈ మధ్య జాకీలు బీకిస్తుంది. సరే, ఆయన సంగతి నేను తర్వాత మాట్లాడతాను. అసలు నేను అడుగుతున్నా, నీకేం సంబంధాలు? నువ్వేమైనా రాజకీయాలలో ఎందుకు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, నందమూరి కుటుంబాన్ని తిట్టాలంటే ఫస్ట్ మీడియా ముందుకు నువ్వు ఎందుకు వస్తున్నావు? ఏంటికి నువ్వు వస్తా పల్నా నుంచి ఒక 100 కోట్ల రూపాయల ఆస్తులు ఏమైనా ఎన్టీఆర్ గారికి ఇచ్చావా? బోడి ఒక 50 రూపాయల గుడ్డతో పుట్టినటువంటి ఒక క్లాత్, పుస్తకాలు, పెన్ను తీసుకొచ్చి ఆయన ఆత్మకథ రాస్తానని ఆయన జీవితానికే ముగింపు కథ రాసిన నువ్వు నేను అడిగేది ఏంటంటే, నీకు సిగ్గుసరం ఉంటే నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావా? లడ్డు విషయంలో సిబిఐ వాళ్ళు లేకపోతే సుప్రీంకోర్టు వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చిందా? నువ్వు అసలు హిందూ భక్తురాలువేనా? హిందూ లక్షణాలు నీలో ఉన్నాయా? ఇలాంటి వాళ్ళంతా కూడా గంటకు ఒక రకంగా రంగులు మార్చుకుంటూ హిందువులు పరువులు తీస్తున్నారు. ఓసరి వల్లన్న అయ్యో నిన్ను చూస్తే సిగ్గుతో తలదించుకునేది. అలాంటి దాన్ని నువ్వు మీడియా ముందు అసలు నీ బతుకేందో, నీ చరిత్ర ఏందో తెలిసి నీ బతుక్కి నువ్వు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు. మేము గట్టిగా కానీ అసలు నిజాలు కానీ మాట్లాడితే నువ్వు ఉరేసుకొని చేస్తావు, అది గుర్తుపెట్టుకో. అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక అసలు నీ క్యారెక్టర్ ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు. నీ క్యారెక్టర్ మాట్లాడితే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎక్కడ తగ్గిపోద్దు అనే ఉద్దేశంతో మేము మాట్లాడలేకపోతున్నాం. దాన్ని నువ్వు చాతగాంతనంగా తీసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. వివేక హత్య కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందా వాళ్ళకి? మరి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే ఆ రోజు మా అమ్మ గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయిందని చెప్పి ఎందుకున్నాడు? వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి గారిని, భాస్కర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది? ఎవరిని మాఫీ చేస్తున్నావు? వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమిలాడుకొని కేసుల్లోంచి బయటకు వచ్చి మీరు మీడియా ముందు ఇలాంటి పోరంబోకి మీడియా ముందుకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారా? అంటే ప్రజలు ఏం చూడర్లే, ప్రజలు మర్చిపోయారులే, మనం ఏం చెప్పినా వింటారులే అనుకుంటున్నావా? 2019-24 ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఎన్టీఆర్ విగ్రహాలని ధ్వంసం చేస్తుంటేనే దొంగ ముండా బయటకు వచ్చి మాట్లాడలా నువ్వు. ఆస్తులు కావాలి, ఎన్టీఆర్ పేరు కావాలి, ఎన్టీఆర్ బసతారక క్యాన్సర్ హాస్పిటల్ కావాలని చెప్పి కోర్టులకు వెళ్ళావు. కానీ ఎన్టీఆర్ గారి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా మాట్లాడాల? యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేస్తున్నా కూడా నువ్వు బయటకు వచ్చి మాట్లాడిన అతి పెద్ద జాదూ కంతిరి, దినకంతిరి నువ్వు.
నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి నీ బతుకి నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతావు. ఇలా అధికారం పోయినమ్మటే 2 రోజులు మాత్రం ఎన్టీఆర్ గారు బాగా గుర్తొస్తారు. ఒకటి వర్ధంతి రోజు, 2 జయంతి రోజు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టాలన్న రోజు మాత్రం నీకు ఎన్టీఆర్ గుర్తొస్తారు, ఎండిపోటు గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అయితే ఈ పాటికి నువ్వు సచ్చి నాకు తెలుసు 10-15 సంవత్సరాలు అయ్యేది. తేడా వదిలిపోయేది, రాష్ట్రాన్ని బట్టి అంత దరిద్రం పోయేది. ఇవాళ మహాభారతంలో శిఖండిలాగా చంద్రబాబు నాయుడు మీద ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళ రథం ఎక్కి వాళ్ళ పార్టీ కండవ కప్పుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు. నువ్వు తెలుగు రాష్ట్రానికి ఎన్టీఆర్ గారి జీవితంలో ఒక మాయని మచ్చ, నువ్వు రాష్ట్రానికి బట్టిన ఒక గజ్జి దురద. నువ్వు నేను ఇంతకంటే ఎక్కువ పోల్చకూడదు. నువ్వు మహిళవు కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లే. సిగ్గుపడుతున్నారు. ఎక్కడో ఆ ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కూడా నేను చూస్తే సిగ్గుపడతారు. వాళ్ళ మీద మేము 10 రెట్లు, నీ మీద 10 రెట్లు బెటర్ మేమని చెప్పి వాళ్ళు బతకలేక కడుపు పూర్తి చేస్తున్నారు. నీకు తిని బలిసి ఎక్కువ ఏం చేయాలో అర్థం కాక చేస్తున్నావు నువ్వు అది. కాబట్టి నేను ఇంతకంటే ఒక మహిళని గౌరవించి గీత దాటి మాట్లాడను. కాబట్టి నువ్వు బద్దలు ఎన్టీఆర్ గురించి అంటూ ప్రెస్ మీట్లు పెట్టి బద్దాకల చంద్రబాబు నాయుడిని లోకేష్ని మాట్లాడితే ఈసారి తెలుగు తమ్ముళ్ళు నిన్ను కేసీపీడీ ఆడిస్తారు. తెలుగు మహిళలు ఎక్కడుంటే అక్కడ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకొచ్చి తంతారు. కాబట్టి ఆరుబోని పెట్టె పగల కొడతారు. జాగ్రత్తగా ఉండు నువ్వు. అర్థమైందా? బతుకుల గురించి సిగ్గుల గురించి మనం మాట్లాడకూడదు. మన బతుకేందో, మన సిగ్గేందో, మన బతుకేందో, మొదటి మొగుడుతోటి కాపురం చేయాలంటే నువ్వు పెట్టిన కండిషన్లు ఏందో, మొదటి మొగుడు నన్ను రేప్ చేశాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఏందో, నీవు కూడా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి నీకని.